అత్యంత ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ కృప ద్వారా గడిచిన దినాలన్నీ కూడా మాకు ఆయుష్నిచ్చి, మీ కృప ద్వారా ఆరోగ్యం ఇచ్చి, మీ కృప ద్వారా ఆహారం ఇచ్చి, మీ కృప ద్వారా ఆనందము, అభిషేకం ఇచ్చి, ఈ రోజున ఈ సంఘంలో నిలబడి ప్రార్థన చేసేటువంటి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్రభువా, మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజున మరి మన దైవ సేవకులు అయ్యగారు వారు కుమార్తె మరి దివ్య ప్రసాద్ వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి సంఘంలో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మరి చాలా సంతోషమైన విషయము. అదే రీతిగా నన్ను ఆహ్వానించి మరి ఈ విధంగా వాడుకుంటున్నటువంటి దైవ సేవకులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదే రీతిగా యోహాన్ పాస్టర్ గారికి చేరిన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మన దైవ సేవకులు పాస్టర్ గారు, నేను రాచవారిపల్లి అప్పసముద్రం సంఘంలో పాస్టర్గా కాపరిగా పనిచేస్తున్నప్పుడు మా సంఘానికి కూడా అయ్యగారు వస్తూ ఉన్నారు. మరి మా సంఘంలో ఎప్పుడు వచ్చినా కూడా ఏదో వచ్చి అలా ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో అక్కడికి వస్తారు. అక్కడ ఉన్నటువంటి మా సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఎప్పుడు ఏదైనా ప్రార్థన పెట్టుకోవాలన్నా కూడా మరి అయ్యగారిని, బరబ్బాస్ క్లింటన్ గారిని, పాస్టర్ గారిని పిలవండి, ఆయన బాగా చెప్తాడు, బాగా అర్థమయ్యే రీతిగా చెప్తాడు, ఏ అంశం చెప్పినా కూడా ఏదో ఒకటి చెప్పిపోకుండా అర్థమయ్యే రీతిగా చెప్తాడు అని మరి వాళ్ళు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. నేను కూడా మరి అయ్యగారి దగ్గర చాలా నేర్చుకున్నాను. ఏంటంటే మరి ఎప్పుడు ఒకరి దగ్గర తీసుకోవడమే కాదు, మనము కూడా ఒకరికి పెట్టాలి, ప్రేమ చూపించాలి మనకు కలిగిన దాంట్లోనే అనేది అయ్యగారి దగ్గరే నేను నేర్చుకున్నాను. అదే రీతిగా సంఘంలో మనము సజీవులే కదా దేవుణ్ణి స్తుతించేది అని మరి మనము దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మరి ఏ చిన్న కార్యక్రమం పెట్టుకున్నా కూడా దేవుని సన్నిధిలోనే పెట్టుకోవాలి అనేటువంటి గొప్ప మర్మాన్ని అయ్యగారి ద్వారానే నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను కూడా. అయితే ఈ రోజున నేను పెద్ద ప్రసంగం అయితే చేయలేదు, కానీ మరి ఇందాక సాక్ష్యము సహోదరి మరి దివ్య సాక్ష్యం చెప్పిన తర్వాత నేను మాట్లాడాలనుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసినాను. ఏం మాట్లాడాలనో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సాక్ష్యం అనేది చాలా గొప్పది. మరి దైవికమైనటువంటి విధానంలో పిల్లల్ని పెంచడము, భక్తిగా పెంచడము, అదే రీతిగా మరి సహోదరి కోరుకున్నట్లుగానే నాకు హన్నా ప్రార్థన చేసి మరి కుమారుని పొందుకున్నట్లుగానే ఈ రోజున మరి సహోదరి కూడా కోరుకొని కుమారుని మరి పొందుకున్నట్లుగా సాక్ష్యం వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మరి కుమారుడిని పొందుకున్నటువంటి ప్రసాద్ కానీ దివ్య కానీ వారిద్దరు కూడా బిడ్డను పెంచేటువంటి విషయంలో సంఘానికి మరి కుటుంబానికి ప్రయోజనకరంగా, మాదిరికరంగా వారు పెంచాలి అని కోరుతూ ఉన్నాను. పిల్లల ద్వారానే దేవుని నామము ఎక్కువ కూడా మహిమపరచబడుతుంది. దేవుడు మనకు పిల్లలను ఇచ్చినాడు అంటే పిల్లల ద్వారా ఏదో కార్యాలు జరిగించుకోవాలి, వారి ద్వారా ఒక ఉద్దేశం అనేది నెరవేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంలోనే పిల్లల్ని దేవుడు వారి గర్భఫలంగా వారికి ఇస్తూ ఉంటాడు. మరి ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము, లేదంటే బహుమానం. మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మరి గిఫ్ట్ తీసుకొని వెళ్తాం. గిఫ్ట్ కొనేటప్పుడు కూడా ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇదొద్దు, ఇంకోటి కావాలి అని సెలెక్ట్ చేసుకొని మంచిగా ప్యాక్ చేసుకొని బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తాం. అలాగనే దేవుడు కూడా వారికి కావలసినటువంటి బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని సిద్ధం చేస్తాడు. మరి దేనిని బట్టి సిద్ధం చేస్తారు అంటే వారు అడిగే దానిని బట్టి, వారు కార్చే కన్నీటిని బట్టి, వారు అడిగే మొరను బట్టి దేవుడు ఆలకించి వారికి ప్రత్యేకంగా ఒక మంచి గిఫ్ట్
ఇవ్వాలి అని మరి సహోదరు ప్రసాద్కి కానీ దివ్యమ్మకి కానీ వారికి ఆయన తయారు చేసి వారి చేతుల్లో ఆయన గిఫ్ట్ ఇచ్చినాడు. అయితే ఈ రోజున మరి మనకు ఇవ్వబడినటువంటి గిఫ్ట్, వారికి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ అనేది ఆ బహుమతి, ఆ కుమారుడిని మరి దానికి సంబంధించినటువంటి ఓనర్స్ మనం కాదు. వాస్తవంగా తల్లిదండ్రులు బిడ్డకు ఓనర్స్ కాదు. ఓనర్ ఎవరు అంటే పరలోకమునందున్న తండ్రి మాత్రమే. మన యేసయ్య మాత్రమే వారికి ఓనర్స్. ఆయన మీ చేతుల్లో పెట్టి నా కోసము పెంచమని మరి వారి చేతుల్లో పెట్టారు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో పెంచుతారు, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఆత్మీయమైనటువంటి జీవితంలో పెంచుతారు అనేటువంటి ఉద్దేశంతో బిడ్డలను దేవుడు ఇస్తాడు. ఈ రోజున మనం చూస్తూ ఉంటే బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా పోవడము, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. దేవుడు అనుకున్నటువంటి విషయం అన్నీ కూడా వ్యర్థమైపోతుంది. మరి వారి సఫలం చేయబడాలంటే వాక్యానుసారంగా బిడ్డల్ని పెంచాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనము, మోషే మరి బిడ్డగా ఉన్నప్పుడు మరి ఫరో కుమార్తె ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజున మోషే బాలుడిగా ఉన్నప్పుడు జమ్ము పట్టిలో ఫరో కుమార్తెకు దొరికినప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు చాలా అందగాడుగా రూపవంతుడిగా ఉన్నాడు. మరి ఇతనికి పసిబిడ్డగా ఉన్నాడు. మరి ఎవరైతే మరి పెంచుతారో వారిని తీసుకురమ్మన్నప్పుడు తల్లినే తీసుకొచ్చి ఆమెకు చెప్తాడు, ఈ బిడ్డను నా కోసము పాలిచ్చి నువ్వు పెంచితే ఏమిస్తాను, జీతం ఇస్తాను అని అక్కడ రాయబడింది. మరి ఈ రోజున మనము దివ్య కానీ ప్రసాద్ కానీ వారిని ఎవరి కోసం పెంచాలి, అంటే దేవుని కోసం, ఒక రాజుగా ఉండడం కోసము దేవుని కోసంగా పెంచాలి. అలా ఎప్పుడైతే మనము దేవుని కోసంగా పెంచగలుగుతామో ప్రత్యేకంగా వారిని పెంచడానికి కూడా దేవుడు జీతాన్ని సిద్ధం చేస్తాడు. ఆ బిడ్డ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అనేక రీతులుగా ఆ బిడ్డ ఆశీర్వదింపబడతాడు. అదే రీతిగా కుటుంబం కూడా అనేక రీతులుగా జీతము దేవుని ద్వారా పొందుకున్నట్లుగా మనము అక్కడ చూస్తూ ఉంటాం. అందుకని భయభక్తులు కలిగినటువంటి వారిగా బిడ్డల్ని పెంచాలి. పెంచేదానికి కూడా దేవుడు జీతాన్ని సిద్ధం చేస్తాడు. కనుక వారు మీ చేతుల్లో ఉన్నంత కాలం కూడా ఇది దేవుడు ఇచ్చినటువంటి బహుమతి, దేవుని కోసం పెంచాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి అనేటువంటి మాట మనం చూస్తాం. ఖచ్చితంగా జీతాన్ని పొందుకుంటారు. అయితే మనం సంసోను విషయంలో మరి ఆ బిడ్డ పుట్టకముందే దేవదూతల ద్వారా ప్రతిష్ట నాజీరు చేయబడినట్లుగా మనము చూస్తాం. నీకు కుమారుడు పుడతాడు, నాజీరు చేయబడుతుందని. మరి సంసోను పుట్టిన తర్వాత ప్రతిష్ట చేస్తారు వాళ్ళని. ఏమని దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా వారు దేవుని సన్నిధి ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిష్ట చేస్తారు. ఇప్పుడు సహోదరి సాక్ష్యం చెప్పింది. మరి ఈ బిడ్డ నేను పొందుకున్న తర్వాత రానున్న దినాల్లో గొప్ప సేవకుడిగా, ఎటువంటి పనులు లేకపోయినా కూడా వేరే దానికోసం పాకులాడకుండా దేవుని పరిచర్య కోసమే నేను ఉపయోగిస్తాను అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగనే ఈరోజున మీకు ఇవ్వబడినటువంటి బిడ్డను ప్రతిష్ట చేసుకున్నట్లుగా మనం చూస్తాం. న్యాయాధిపతులు చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు చాలు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండవలెను అని అక్కడ ఒక దూత ద్వారా చెప్పబడినటువంటి వర్తమానం. ఈ రోజున మన పిల్లలను చూస్తే మరి భయము భక్తి లేనటువంటి వారిగా తయారవుతా ఉన్నారు. పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత డిఫరెంట్ కైండ్స్, కొంతమంది ఎందుకు పనికి రాకుండా తయారవుతారు, కొంతమంది బాగా చదువుకొని చక్కగా మరి తయారవుతారు. దీనికి కారణం ఏంటంటే పెంచే విధానంలో ప్రతిష్ట, దేవుని కోసంగా మరి వారు దేవునికి నాజీరు అంటే ప్రతిష్ట చేయబడిన వాడై
ఉండవలెను అనేటువంటి మాట మనం చూస్తాం. రెండో విషయం ఏంటంటే మనం ఎలా పెంచాలి అంటే దేవుని భయముతోటి దేవుని సన్నిధిలోనే బిడ్డల్ని పంచాలి అనేటువంటి మాట మనం. దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా మనము ఏమీ చేయలేము. ఈ లోకంలో ఆయన కృప ద్వారానే మనకు ఆహారం అనేది దొరుకుతుంది, ఆయన కృప ద్వారానే ఆయుష్ కూడా దొరుకుతుంది, ఆయన కృప ద్వారానే మనకు సమస్తము దొరుకుతుంది. కనుక ఆయనను అడగాలి, ఎలా పెంచాలి, బిడ్డల్ని ఎలా పెంచాలి అని ఆయన నేర్పిస్తాడు. ఈ విధంగా పెంచు, ఈ విధంగా పెంచు అనేటువంటి మాట మనం చేస్తాం. అయితే మూడో విషయం ఏంటంటే బిడ్డల కోసము ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మనము ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుని కృప, దేవుడు కంచె వేస్తాడు. మనము యోబు గ్రంథం, మనం యోబును గురించినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఆయన ప్రతిరోజు కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషిస్తారేమోనని అరుణోదయముననే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చెను. నిత్యము అలాగున చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము అలాగున చేస్తున్నాడు. వారు పాపం చేస్తారేమో, తప్పు చేస్తారేమో, దేవుని దృష్టికి విరోధంగా తయారవుతారేమో అని ఆలోచనతోటి మరి యోబు ప్రతిరోజు కూడా దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారు. మరి ఒక సూసాన్ వెస్లీ అని ఒక ఆమె ఉండేది. సూసాన్ అనే ఆమెకు 19 మంది సంతానం అంట. మొత్తము 19 మంది కుమారులైతే 7 మంది చనిపోయినప్పుడు, పుడతానే చనిపోతున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రేయర్ చేస్తాం. 11 మంది పిల్లలు ప్రతిరోజు మరి వాళ్ళ తలల మీద ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రతిరోజు పడుకున్న తర్వాత ఒక్కొక్క బిడ్డ మీద తల మీద ప్రార్థన పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉందో వారిలో నుంచి గొప్ప దైవ సేవకులు చార్లెస్ వెస్లీ అని, జాన్ వెస్లీ అని ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ప్రసంగికులుగా అనేకులను రక్షణ వైపు నడిపించినటువంటి వారుగా గొప్ప దైవ సేవకులుగా తీర్చిదిద్దబడింది. మన పిల్లలు గొప్పవారుగా మారడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు బిడ్డ మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. యోబు చేసినట్లుగానే అలా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే వారికి కంచె వేస్తాడు. ఏ సాతాను శోధనలు రాకుండా, ఆటంకాలు రాకుండా, తెగులు రాకుండా, రోగాలు రాకుండా, ఎటువంటి కీడు కూడా బిడ్డల మీదకి, కుటుంబం మీదకి రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఎప్పుడైతే మనము ప్రార్థనలో పిల్లల్ని పెంచుతామో అప్పుడు బిడ్డలు ఆశీర్వదింపబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబానికే కాకుండా మనకు కూడా పిల్లలు ఉన్నారు. మనము కూడా పిల్లలు ఉన్నటువంటి వారందరినీ కూడా మనకు ఇవ్వబడినటువంటి పిల్లలకి దేవుడు దానికి ముఖ్యమైనటువంటి కారణం కనుక దేవుని కోసంగా పిల్లల్ని పెంచాలి. మనం పిల్లల్ని పెంచితే, బాగా పెరిగితే సంఘానికి క్షేమము, ఆశీర్వాదకరం, కుటుంబానికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటుంది. అదే రీతిగా దేవుడు కూడా గొప్ప జీతాన్ని, ప్రతిఫలాన్ని మనం పెంచే విధానంలోనే దేవుడు కూడా ప్రతిఫలం ఇస్తారు. ప్రతిరోజు కూడా మనము బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా మనము బిడ్డలను ప్రతిష్ఠ చేయాలి. దేవుని సన్నిధిలోనే పెంచేటట్టుగా మనం ప్రతిష్ఠ చేసుకోగలిగితే ఈ లోకంలో మనకు మన దేవుడు తప్ప సహాయం చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు. మన దేవుడు తప్ప మేలు చేసేటువంటి వారు ఎవరు లేరు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులకి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.